ఛానలుకి స్వాగతం. సెప్టెంబర్ 14వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే సాయంత్రం 5 తర్వాత ఇదే జరగబోతుంది. అయితే సెప్టెంబర్ 14వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే సాయంత్రం 5 తర్వాత వారి యొక్క జీవితంలో జరిగేది ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 949480. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి శని. అయితే ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక మానవత్వం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎవరైనా ఆపదలు ఉంటే వారికి సహాయం చేయటానికి కుంభరాశి వారు ముందు వరుసలో ఉంటారు. చూసి చూడనట్లు వదిలేయటం వీరి తరం కాదనే చెప్పుకోవాలి. కుంభరాశి వారు చాలా తెలివితేటలను కూడా కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే పూర్తి అవగాహన కూడా వీరికి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరిని వదులుకోవటం వీరికి నచ్చదు. కొంతమంది యొక్క మనస్తత్వం మనం చూస్తే కనుక ఈగో కారణంగా కావచ్చు, లేకపోతే చిన్న మనస్పర్ధ విభేదం కారణంగా కావచ్చు, బంధాలను బంధుత్వాలను దూరం చేసుకుంటూ ఉంటారు. మిత్రులను కూడా దూరం పెడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులను కూడా, తోబుట్టువులను కూడా దూరం పెడుతూ ఉంటారు. తల్లిదండ్రులను కూడా దూరం పెడుతూ ఉంటారు. కానీ కుంభరాశి వారిలో కించుకు కూడా అటువంటి మనస్తత్వం కనిపించదు. కొన్ని సార్లు వీరు ఎంత రాజీపడటానికైనా సిద్ధపడతారు. ఎందుకంటే బంధాలను కాపాడుకోవటం అనేది వీరికి చాలా ముఖ్యమైనటువంటి అంశం. బంధాలు బంధుత్వాలు లేకపోతే వీరు అస్సలు బ్రతకలేరనే చెప్పుకోవాలి. ఆ విధంగా వీరు ఎప్పుడూ కూడా జీవితంలో అందరితో కలిసి ఉండాలి అని కోరుకుంటారు. తమ యొక్క స్వార్థాన్ని మాత్రమే కాకుండా ఇతరుల యొక్క మంచి చెడులను కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే కుటుంబ విషయాలు ఒడిదుడుకులకి లోనైన సందర్భాలు వీరి యొక్క జీవితంలో చాలాసార్లు వీరు చూసి ఉన్నారు. ముఖ్యంగా నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తులను కూడా చూసి ఉన్నారు. అయినప్పటికీ కూడా కృంగిపోకుండా ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా విజయ పథంలో మీరు దూసుకుని వెళ్లగలుగుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఆర్థిక విషయాల్లో కూడా ఇదివరకు చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కొన్నారు. షూరిటీ సంతకాల వల్ల కావచ్చు, లేకపోతే కనుక భాగస్వామ్య ఒప్పందాల వల్ల కావచ్చు, లేకపోతే ఇతరులు ఇచ్చిన సలహాలు పాటించి మీరు ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితులను కూడా చూశారు. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అంటే వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఇతరుల విషయంలో ఎప్పుడు కూడా మేలు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అవసరాలకి వీరిని వినియోగించుకునేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి. వీరు ఎంత నిస్వార్థపరులైనప్పటికీ కూడా స్వార్థపూరితమైన ఆలోచనలతో వీరిని మోసం చేయటానికి చాలా మంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు మీకున్నటువంటి మంచి లక్షణాలను కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వారైనప్పటికీ కూడా దానికి అర్హత ఉన్నవారికి మాత్రమే మీరు సహాయం చేయాలి. అర్హత లేని వ్యక్తులను దూరం పెడితేనే మీకు జీవితంలో ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకంలో చూసినట్లయితే కనుక సెప్టెంబర్ 14వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రతికూల అంశమైతే సాయంత్రం 5 తర్వాత మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి చూస్తే కనుక మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి. వ్యాపార జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వ్యాపారం మాత్రం సాధారణంగా సాగిపోతుందని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకి మాత్రం మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో చిన్న మనస్పర్ధ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం.
అలాగే ఉద్యోగార్థులు ఈ మధ్య కాలంలో ఎవరైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక వారు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. ఇది మీకు మీ కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక సాయంత్రం 5 తర్వాత మీకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క సహచరులతో సన్నిహితులతో కావచ్చు, ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట ఒక వ్యక్తితో గొడవ జరిగే సూచన అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు అనేటటువంటి ఒక మాట కారణంగా మీ మధ్య గొడవ జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మీ నోటిని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులైనప్పటికీ ఒక్కోసారి కొన్ని మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఎదుటి వ్యక్తులను బాధించే విధంగా ఉంటాయి. అటువంటి ఒక మాట కారణంగా మీ మధ్య గొడవ జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు సంబంధించి ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకూడదు. మీరు ఎవరి గురించి అయితే చెప్పారో వారి దగ్గరికి అది ఏ విధంగా వెళ్తుందంటే మీరు చెప్పింది ఒకటైతే మాట విన్న వ్యక్తులు చెప్పేది ఒకటి. అంటే ఉదాహరణకి చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి గురించి మీకొక నెగటివ్ థింకింగ్ అనేది ఉంది. అంటే ఆ వ్యక్తిలో మీకొక అంశం అనేది నచ్చడం లేదు. దాని గురించి మరొక వ్యక్తితో మీరు చర్చిస్తారు. అది కాస్త వెళ్లి మీరు ఎవరితో అయితే చర్చించారో మీరు ఏ వ్యక్తి గురించి అయితే చెప్పారో వారి దగ్గరికి వెళ్తారు. వెళ్లి మీరు చెప్పిన దానికి 4 మాటలు జోడించి చెబుతారు. ఈ విధంగా మీ యొక్క మాట కారణంగా గొడవ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. గొడవ ఏ విధంగా ఉంటుందంటే మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీస్తుంది. మీ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. అటువంటి పరిస్థితి అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు, సహచరులతో సన్నిహితులతో ఇలా ఎవరితో ఒకరితో అయినా సరే మీకు గొడవ జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉంటే మాత్రం ఈ పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు. ఎందుకంటే గొడవలకి అనవసర వాదనలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే ఇది మానసికంగా మిమ్మల్ని కృంగదీస్తుంది. ఒక రకమైన గిల్టీ భావన అనేది మీకు కలుగుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా మంది శత్రువులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మీ యొక్క నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఏ అంశంలో అయినా సరే ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే కొంతమంది వ్యక్తులు మీకు సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాలు పాటించే ముందు కూడా జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని సందర్భాల్లో మనం గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మేస్తూ ఉంటాం. అంటే వారు మన యొక్క మంచిని కోరుకునే వ్యక్తులే అని అనుకుంటూ ఉంటాం. కానీ వారు మనకు చెడు ఫలితాలు రావాలని కూడా మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటున్నారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా సెప్టెంబర్ 14వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రం మీకొక సమస్య అనేది ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఖచ్చితంగా మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఎందుకంటే మన ప్రతి సమస్యకు ఆ భగవంతుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. కాబట్టి మీకు ఇటువంటి సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాకూడదు అని ఆ భగవంతుణ్ణి వేడుకోండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. శివనామ స్మరణలో మీకు ఎంత సమయం వీలైతే అంత సమయం గడపండి. అంటే ఇంట్లో ఉన్నవారు కాస్త ఎక్కువ సమయాన్ని గడపగలుగుతారు. ఉద్యోగాలు చేసుకునేవారు కొంత తక్కువ సమయాన్ని గడపగలుగుతారు. మీరు ఎంత సమయమైనా సరే అండి ఆ శివుణ్ణి ఒకసారి మనసులో మననం చేసుకోండి. మీకున్నటువంటి బాధలు చెప్పుకోండి. మీ యొక్క సమస్య చెప్పుకోండి. ఏ సమస్య కూడా మీ యొక్క దరిదాపుల్లోకి రాకూడదని ఆ శివుణ్ణి ప్రార్థించండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్నటువంటి సమస్య నుండి ఆ శివ భగవానుడు మిమ్మల్ని బయటకి తీసుకుని వస్తాడు. అలాగే శివారాధన చేస్తే కనుక మీకు సత్ఫలితాలు ఎల్లవేళలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా శివారాధన చేసుకోవాలి. అలాగే నిత్య దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి. నిత్య దీపారాధన చేసేవారికి మానసిక ప్రశాంతతతో పాటు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము రోజూ భగవంతుని ఆరాధిస్తున్నాం, నిత్య దీపారాధన చేస్తున్నాం, కానీ ఎందుకు మాకు ఇటువంటి కష్టాలు అని. భగవంతుడు మనుషుల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మీ జీవితంలో కూడా అటువంటి పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులు కావాలి. ఆ సమస్యలని అధిగమించి మీరు ముందుకు సాగాలి. భగవంతుడిపై విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా ఒకరోజు ఆ భగవంతుడు మీ యొక్క సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తాడు. అలాగే మీకు మంచి భవిష్యత్తును, మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుస్తాడు. కాబట్టి ఈ పనులు ఖచ్చితంగా చేయండి. ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు.
ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. అనాథాశ్రమంలోని వృద్ధులకి, అనాథాశ్రమంలోని పిల్లలకి మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి. ఎంతో పుణ్యఫలం మీకు దక్కుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.